ఏంటంటే నేను ఫస్ట్ ఫేజ్ లో ఎలక్ట్ అయినప్పుడు నా తరఫున గెలిచిన వాళ్ళు మంచి మిత్రులు వాళ్ళందరూ. వాళ్ళకి ఒకటి ఏం అపోహ ఏంటంటే గ్రామ పంచాయతీ అంటే ఏమో వస్తుందని ఫీలింగ్ ఉంటుంది కానీ ఏమీ రాదు. మరి రానప్పుడు ఏం చెప్పలేం కదా. వచ్చేప్పుడు 10 రూపాయలు వచ్చిందని చెప్పడానికి ఉంటుంది. ఏమి రానప్పుడు ఏమి లేదు, మనకు 10 రూపాయలు గ్రామ పంచాయతీ ఫండ్ వస్తువులు ఏంది ఇంకేం లేదంటే గంతే ఎట్లుంటుంది కనుక వాళ్ళు ఇంకేదో దాస్తుందనే ఫీలింగ్ ఉండేది అన్నట్టు. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ వాళ్ళు నెగిటివ్ అవ్వడం అయిపోయింది. ఇక మాకు దాస్తుందని చెప్పేసి అట్లా చాలా స్ట్రగుల్ అయిన వాళ్ళతోటి. తర్వాత ఎట్లా ఏంటంటే వాళ్ళు ఎన్ని రకాలుగా కంప్లైంట్స్ ఇచ్చినా ఎన్ని ఎంక్వైరీ పెట్టించినా అడుగున నేనే విజయం సాధించిన. కాకపోతే డెవలప్మెంట్ ఇదైంది అన్నట్టు. ఒకరోజు వాళ్ళే రియలైజ్ వచ్చినారు, వచ్చేసి మేము ఇన్ని రోజులు వినయాన్ని చాలా తప్పు, నాకు అర్థం అయిపోయింది పరిస్థితి, మీతో కలిసి ఉంటాం అన్నారు. చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక మినీ క్యాబినెట్ చేసేసాను. ప్రతి వార్డు మెంబర్కి ఒక శాఖ, ఇక నీ వాటర్ చూసుకోవాలి, ఎలక్ట్రిసిటీ చూసుకోవాలి, నీ శానిటైజేషన్ చూసుకోవాలి, రోడ్డు చూసుకోవాలి. ఆ బాధ్యత నీకు నన్ను అడగాల్సిన అవసరం లేదు, నేను నిమిత్తం మాత్రం అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళకి తెలిసిపోయింది పరిస్థితి ఏందని. ఏమంటే నేనే వాళ్ళు అడిగే పరిస్థితి వచ్చింది అన్నట్టు. సో దాంతోనే అప్పుడు వాళ్ళు రియలైజ్ చాలా చక్కగా చేశారు. అందరూ మళ్ళీ 15 వరకు ఎవ్రీ సెకండ్ సండే వాళ్ళతోటి ఊళ్ళన్నీ ఊడిపించాను, వీళ్ళని ఊడిపించాను, చెట్లు పెట్టించాను, అన్ని చేయించాను వాళ్ళతోటి. వాళ్ళకి అర్థం అయిపోయింది, ఇట్లా పెడితే లాభం లేదు, మాకే పెట్టించాను, చాలా అయిపోయింది. సెకండ్ టైం ఎలక్ట్ చేసిన ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళందరూ కూడా పనిచేయడం లేదు. ఎలక్షన్ లో ఉన్నప్పుడు ఉత్సాహం తర్వాత ఏ మాత్రం ఉండదు చాలా మంది లోపల. వాళ్ళ విషయాలు వాళ్ళు ఏదైనా పిలిచిన మీటింగ్ లో కూడా రారు. తర్వాత ఏమంటే మాకేం చెప్పడం లేదనేటువంటి ఈజీ ఉంటుంది వాళ్ళకు. మీటింగ్ లో వచ్చి కూర్చున్న బలవంతం కూర్చుంటే ఇప్పుడు వస్తాను వెళ్ళిపోతారు, మళ్ళీ మాకేం తెలియదు అంటారు. ఇవన్నీ చూసిన. సో వీళ్ళని చేశారంటే మరి వీళ్ళతో పాటు మనకు సహకారం ఇంకా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటేనే విలేజ్ డెవలప్మెంట్ అయింది. కాబట్టి యాక్టివ్ ఉన్న వాళ్ళు, సోషల్ ఆస్పెక్ట్ లో ఉన్న వాళ్ళని, కొంతమందిని రిటైర్డ్ వాళ్ళను, ఏజ్డ్ వాళ్ళందరినీ తీసుకొని గ్రామ విధాన మండలిని ఒకటి వేసాను మేడం 15 మందితోటి. ఇక వీళ్ళు అందుబాటులో లేకుండా వాళ్ళతోటి పనులన్నీ తీసుకుంటారు. ఇక మాకు ఏ అవసరమైనా వాళ్ళే అడ్డం వస్తారు, మంచిగా చెడ్డగా చూసుకుంటారు అవసరానికి. ఇక వార్డు మెంబర్ ఎలక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అట్లా కొంతమంది. ఎందుకంటే ఎలక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఎలక్షన్ మోటివ్ వాళ్ళు దాంతో వస్తారట. ఈ వీళ్ళు మిగతా మేము తీసుకున్న వాళ్ళు ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు అన్నట్టు. కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను ఈ మాత్రం సక్సెస్ గా వెళ్తున్నా. అండ్ 25,000 మంది డొనేట్ చేశారు కదా, 25,000 ఒక్కరు అనుకోండి, నా పేరు కూడా ఆ లిస్ట్ లో నమోదు. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ నమోదు చేయండి, కావాల్సిన సంతకాలన్నీ పెట్టారు. తప్పకుండా మేడం. ఓకేనా? ఎస్ మేడం. ఇంకొకటి లాస్ట్ ఏమండి అది చేయాలని అనుకుంటున్నారు, అనాథాశ్రమం పెట్టాలి. త్వరలో ఒక అనాథాశ్రమం పెట్టేసి దానికి అంకితం కావాలి. ఇప్పుడు ఈ 1 year అయితే టర్మ్ అయిపోతుంది కదా. సో ఈలో అదొకటి ఎస్టాబ్లిష్ చేసి దానికి అంకితం కావాలి, పిల్లలందరినీ చేరదీసి వాళ్ళతో గడపాలన్నది నా కోరిక. వేరే ఏం లేదు, ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాజకీయాన్ని వదలొద్దండి ప్లీజ్, కంటిన్యూ అవ్వాలి. సో మన గేమ్ కూడా కంటిన్యూ చేద్దాం. 3వ రౌండ్ ఆడదాం. దట్ ఈస్ లక్కీ ఛాన్స్. ఇది లాస్ట్ రౌండ్ అండి. ఈ లక్కీ ఛాన్స్ ఏంటంటే చాలా లక్ ని తెచ్చిపెడతాయి. 1,00,000 రూపాయలు గెలిచి లక్ ని తెచ్చిపెడతాయి. ఒక్కొక్క నంబర్ ద్వారా సెలబ్రిటీ ఎవరు గెస్ చేయాలండి. ఫస్ట్ నంబర్ చెప్పేస్తే 1,00,000, సెకండ్ నంబర్ చెప్పేస్తే 50,000, థర్డ్ నంబర్ చెప్పేస్తే 25,000. సో ఈ 3 నంబర్లు కోరుకున్నప్పుడు ఎక్కడైనా మీకు బ్రూక్ బౌండ్ 3 రోజెస్ లోగో వచ్చింది అనుకోండి, 3 నంబర్లు కోరుకున్నాక మీరు చెప్పలేకపోతే నేను ఒక ఆప్షన్స్ ఇస్తాను, ఒకటి రైట్ ఒకటి రాంగ్. దాంట్లో కరెక్ట్ గెస్ చేసి మీరు చెప్పేయచ్చు. అంతేకాకుండా మీకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది కదా, ఎక్కువ టైం స్పెండ్ చేయరు, ఎక్కువ ఎక్కడికి వెళ్ళడానికి కుదరదని, ఆ కంప్లైంట్ దూరం అయ్యేది అండి. ఒక బ్యూటిఫుల్ క్యాండిల్ లైట్ డిన్నర్ స్పాన్సర్ చేస్తాం. సరే ఆడేద్దామండి. మరి ఏ నెంబర్ కావాలి చెప్పండి. 16 మేడం. 16. So let's reveal 16 please. చాలా పాపులర్ ఆర్టిస్ట్, డెఫినెట్ గా పెద్దవారు అయిపోయారు అనిపిస్తుంది. ఐ థింక్ సత్యనారాయణ. అంత పెద్ద కన్నా కాదా? చంద్రమోహన్ కావచ్చు. ఆలోచించు. చంద్రమోహన్. సో అంటే మీరు ఆలోచించండి. ఈలోపు నేను వీరికి SMS చేయమని చెప్తాను. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి SMS చేయండి. బికాస్ కన్ను తెలిస్తే స్పష్టంగా తెలుస్తుంది వారెవరన్నది. చాలా మంచి ఆర్టిస్ట్ అండి. బికాస్ వారి గెస్ కూడా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. సో మీ గెస్ కూడా కరెక్ట్ అయితే ఇక్కడ మిగిలిన ప్రైజ్ మనీ మీ సొంతం అవుతుంది. సో థింక్ అండ్ SMS. ఓకే. ఇలా చంద్రమోహన్ అంటారా? సినిమాలు బాగానే చూస్తారు అయితే. ఆలోచించండి. చంద్రమోహన్ గారు వేరే సినిమాలు చూస్తారు. చాలా చాలా చూసాను. చంద్రమోహన్ లా అనిపిస్తుందండి. కన్ను అయితే అట్లనే అనిపిస్తుంది. అంతేనా? నో సెకండ్ థాట్ చంద్రమోహన్ గారు అంటారా? అట్లే అనిపిస్తుంది.
అక్కడ చంద్రుడు ఉన్నాడని చెప్తున్నారు. మరి ఉన్నాడా లేదా చూద్దాం. రివీల్ చేయనా మరి? కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? గట్టిగా చెప్పండి మరి. చెప్పండి. చంద్రమోహన్ చూద్దామండి, చంద్రమోహన్ గారు ఉన్నారా లేదా. సో చాలా కాలం తర్వాత ఫస్ట్ నంబర్ కి చెప్తున్నారు, ఆన్సర్ చెప్తున్నారు. చాలా మంది సినిమా వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ కి తెలిసినా కూడా చెప్పడానికి వెనకడుగు వేస్తారు, పోతుందేమో ఉన్నదంతా అని. సో మనకు వచ్చిన మన దాని గురించి అసలు సమస్య లేదు, ఆలోచించేదే లేదు కాబట్టి సో ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉంటే గెలుపు ఓటము ఏదో ఒకటి వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. రివీల్ చేసి చూద్దాం అండి. లెట్స్ రివీల్ లక్కీ ఛాన్స్. కంగ్రాచులేషన్స్. ₹1,00,000 గెలిచారండి. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పటి వరకు 3 రౌండ్లు గెలిచిన వాళ్ళు చాలా అరుదు అండి. ఇలా రికార్డులు సృష్టించడమేనా? నా విధి నేను నిర్వర్తిస్తున్నా, అంతే, అది నా బాధ్యత. నాకైతే మీరు సీఎం అయితే బాగుందని ఉన్నారు. సీరియస్లీ అండి. అంటే ఒక సామాన్య వ్యక్తిగా చెప్తున్నాను నేను, ఇలాంటి వాడే మాకు మా రాష్ట్రానికి కూడా కావాలి. ప్లీజ్ మీకు మా 3 రోజెస్ నుంచి ఫస్ట్ 3 రోజెస్ అండి. మీరు కూడా చాలా సంతోషం. ఇంకా ఏమైనా కోరిక ఉందండి మీ ఊర్లో? ఇంకా ఏం సాధించాలనుకో? కనీస అవసరాలు చాలా వరకు తీర్చడం జరిగింది మేడం. ఇంకోటి ఏంటంటే పొదుపులో వాళ్ళని భాగస్వామ్యం చేయడం కోసం దాదాపుగా ఓటర్స్ 1,500 ఓటర్స్ ఉంటే 1,700 మంది ఇన్సూరెన్స్ చేస్తున్నారు. దాదాపు ₹40 లక్షల ఏటా ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు. అంటే వాళ్ళ సగటు ఆదాయం కూడా పెరిగింది. గతంలో ఒక 500-600 ఎకరాలు మాత్రమే సాగయ్యేది, అంటే నది ఉన్నా కూడా 2,000 ఎకరాలలో. కానీ ఇవాళ 1,900 ఎకరాల పైన సాగవుతుంది. ఆ విధంగా లిఫ్ట్ సిస్టము, డ్రిప్ సిస్టము, రకరకాల ఆధునిక వ్యవసాయ పద్ధతులను చేయడం కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. ఒకటే ఎగ్జాంపుల్, 4 సంవత్సరాల క్రితం 3 ట్రాక్టర్లు ఉండేవి, వాళ్ళు 30 ట్రాక్టర్లు పనిచేస్తారు. మీకు ఎలా అనిపించిందండి మా గేమ్? చాలా బాగుంది, సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది మేడం. 3 రౌండ్లు గెలిచినందుకు ఎలా అనిపిస్తుంది? చెప్పరావట్లేదు మేడం. ఎప్పుడు టీవీలో చూడగా ఇటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొంటామనే అవకాశం వస్తుంది అనుకోలేదు. అనుకోని గిఫ్ట్ ఇది. అవునండి. ఓన్లీ సినిమా హీరోలే అనుకున్నారా? రియల్ లైఫ్ హీరోలు కూడానండి. రియల్ లైఫ్ హీరోలే యాక్చువల్లీ రావాలి. సో మీ ఇద్దరికి మా తరఫున ఒక చిన్న మొమెంట్ అండి. సో మీ ఇంట్లో మా గుర్తు ఒకటి ఉండాలని. బాగుందా? చాలా బాగుంది కదా. ఈ ₹1,00,000 అండ్ నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు. ఇప్పటి వరకు నేను ఎవరి ఆటోగ్రాఫ్ తీసుకోలేదండి, అందుకని నేను ఎప్పుడు ఆటోగ్రాఫ్ బుక్స్ మెయింటైన్ చేయను. కానీ నాకు ఆటోగ్రాఫ్ తీసుకోవాలండి. నేను చదివే పుస్తకాల్లో ఇది ఒకటి, సో ఇప్పుడు నాతో ఉండే పుస్తకాల్లో ఒకటి. సో నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి. జీవితం క్షణభంగురం, దాన్ని సార్థకత చేసుకోవడమే మనిషి జీవితానికి సార్థకత. పర్ఫెక్ట్. మిమ్మల్ని అనుసరించే ప్రయత్నం చేస్తాను డెఫినెట్ గా. అండ్ దిస్ ఈస్ ఫర్ యూ 1 lakh. ఇది అబ్సల్యూట్లీ మీకేనండి. ఇది ఏ మరుగుదొడ్లు కట్టించడానికి కాదు, ఏ రోడ్డు బాగు చేయించడానికి కాదు. ఎందుకంటే సర్పంచ్ శాలరీ అంటే నాకు తెలుసు. నో, ఇది మీకే, మీరెవరికి ఇవ్వద్దు. ఓకేనా? అడిగినా కూడా సరే. ఓకేనా? నా జీవితంలో నేను ఇవ్వలేదు, మీరు ఇచ్చారా? ఫారెన్ వెళ్తే కూడా ₹1,00,000 ఆమెకి ఇవ్వలేదు. ఎప్పుడు ఇవ్వలేదు. వచ్చే డబ్బులన్నీ మీరు చెప్పినట్టు మరుగుదొడ్లకు, రోడ్లకి పెట్టాను. అందుకే నేను ముందే చెప్పాను అది ఏమవుతుందో నాకు తెలుసు. అది వచ్చిందంటే ఫస్ట్ అనౌన్స్ చేస్తారు ఇప్పుడే. సో అందుకే చెప్పాను అది మీకు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చివరిగా మీరు మా యూత్ కి, మా యంగ్స్టర్స్ కి, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారికి, దేశం బాగుపడలేదని ఎవరినో విమర్శించడం కాదు, అత్యంత అమూల్యమైన ప్రొఫెషన్ లోపల రాజకీయం అనేది ఒకటి. అలా నిస్వార్థంగా మనం అందులో ప్రవేశించి మనం సేవ చేసినప్పుడు మన దేశాన్ని మనం ప్రపంచంలో అగ్రగామిగా నిలపచ్చు. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లల్ని రాజకీయాల్లోకి మంచి రాజకీయవేత్తగా తీర్చడానికి కృషి చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఛానల్ వాళ్ళు కూడా మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కదా.
రాజకీయాల్లో కూడా కొన్ని మంచి మంచి ఘట్టాలను తీసుకొని ఒక ఎపిసోడ్ లాగా తీసినట్టయితే చాలా సక్సెస్ అవుతుంది. డెఫినెట్ గా మనల్ని అందరినీ చైతన్యవంతులు చేయడం కోసం ఇలాంటి వారి గురించి డెఫినెట్ గా ఎపిసోడ్స్ తీయాలి. రాజకీయవేత్తల గురించి, మంచి పనులు చేసినటువంటి రాజకీయవేత్తల గురించి. అప్పుడు రాజకీయం అంటే లోత కాదు, రాజకీయం అంటే దూరంగా పెట్టాల్సింది కాదు, రాజకీయం అంటే రారాజులు ఉండే ప్లేస్ అని తెలుస్తుంది. అలాంటి వారు రావాలి, మీలాంటి వారు పుట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలాంటి లీడర్ కోసం ఎదురు చూస్తూ ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటూ, మన దేశం త్వరలో మీ ఊరు ఎలా బాగుపడిందో అలా మన దేశం మొత్తంలో ఉన్నటువంటి ఊర్లన్నీ బాగుపడాలని, నంబర్ 1 గా ఉండాలని అభివృద్ధిలో కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.